రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఒంగోలు పర్యటనలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై చేసిన ఆరోపణల పట్ల వైసీపీ నాయకులు మండిపడ్డారు. ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు మాట్లాడుతూ, పర్యటనలో భాగంగా ఒంగోలు వచ్చిన నిమ్మల రామానాయుడు వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా వైఎస్ జగన్ పర్యటనలో జరిగిన సింగయ్య మృతి పట్ల మాట్లాడటాన్ని ఆయన ఖండించారు. జిల్లాకు వచ్చిన మంత్రి జిల్లా అభివృద్ధిపై మాట్లాడకుండా జగన్పై విమర్శలు చేయటం ఏమిటంటూ ప్రశ్నించారు. దళిత కుటుంబానికి చెందిన సింగయ్యను జగన్ కారుతో తొక్కించి చంపారని మాట్లాడిన మంత్రి రామానాయుడు, స్వల్ప గాయాలైన సింగయ్య ఎలా చనిపోయాడో మీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దళితుల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ ఆరోపించారు. దళితులు వైసీపీకి బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. రప్పారప్పా ఫ్లెక్సీలపై మాట్లాడుతున్న కూటమి నాయకులు, ఆ రప్పారప్పా ఫ్లెక్సీలను ప్రదర్శించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా కూటమి నాయకులు నిజాలు తెలుసుకుని మాట్లాడాలంటూ వైసీపీ నేతలు హెచ్చరించారు. జిల్లాలో గంజాయి రవాణా జోరుగా సాగుతుందని, సోషల్ మీడియాపై పోలీసులు పెట్టిన ఉక్కుపాదాన్ని గంజాయి అక్రమ రవాణాపై పెట్టాలంటూ కోరారు. ఈ సమావేశంలో కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, రూరల్ పార్టీ అధ్యక్షులు మన్య శ్రీమన్నారాయణ, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, ఆళ్ల రవీంద్రారెడ్డి, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, లీగల్ సెల్ అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు, యువజన నాయకులు దేవా, ఆర్టీవై వింగ్ సెక్రటరీ రామిరెడ్డి, వైవి గౌతమ్, అశోక్తో పాటు పలువురు పాల్గొన్నారు. నిన్న మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఒంగోలు వచ్చారు. ఒంగోలు వస్తే మంత్రిగా ఒంగోలు వస్తే సహజంగా మనం ఆశించేది ఏంది? మన జిల్లాలో ఉన్న వెలుగొండ గురించి చెప్తాడని, అది ఎప్పుడు పనులు పూర్తి చేస్తాడని మనం ఆయన నుంచి ఆశిస్తే, ఆయన ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఒక ప్రమాదాన్ని భూతద్దంలో చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పున్నట్టుగా, ప్రమాదంలో తప్పున్నట్టుగా చెప్పడానికి ఆయన 15 నిమిషాలు అగచాట్లు పడ్డాడు. చెప్పిందే చెప్పి ప్రమాదవశాత్తు మా పార్టీ కార్యకర్త చనిపోయారు, మేము కాదల్లా, కాన్వాయ్లో చనిపోయారు, వేరే వెహికల్ దగ్గర చనిపోయారని మీ ఎస్పీ చెప్పాడు. ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ కట్టాడు, వెహికల్ సీజ్ చేశారు, ఆ వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని సీజ్ చేయటం అయింది. మీరు ఒక వీడియో రిలీజ్ చేసి, అది 24 గంటల తర్వాత రిలీజ్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారి బండి తగిలిందని చెప్పి బాధ్యత లేకుండా పక్కన లాగారని, ఏదో చంపేసి పక్కన పెట్టినట్టుగా మీరు చెప్తున్నారు. మీరే వీడియోలు గమనించవచ్చు. మనిషికి స్వల్ప గాయాలైనాయి, రోడ్డు పక్కన కూర్చోబెట్టి 108 ఫోన్ చేశారు, 108 వచ్చింది, ఎక్కించుకెళ్ళారు, దారిలో చనిపోయాడని చెప్తున్నారు. మాకున్న అనుమానాలు ఏంటంటే అక్కడ వాళ్ళు అయిన వాళ్ళు ఎవరు లేరు. స్వల్ప గాయాలైన మనిషి ఎట్లా చనిపోయాడు అనేది మా పార్టీకి కూడా అనుమానాలు ఉన్నాయి. అక్కడ మీ పోలీసు వాళ్ళు ఇచ్చిన పంచనామాలో మోచేతులకి, ముఖానికి అన్నీ గోక్కుపోయినాయి అని చెప్పారు. గోక్కుపోయి గీతలు పడి ఏమాత్రం ఫ్రాక్చర్ లేకుండా, ఎక్కడ కాలు కానీ, చెయ్యి కానీ, కాలర్ బోన్ కానీ ఎక్కడ ఫ్రాక్చర్ అనేది కనపడకుండా, ఫైండింగ్స్లో పోస్ట్ మార్టం ఫైండింగ్స్లో లేకుండా ఎట్లా మనిషి చనిపోతారు అకారణంగా ప్రమాదాల్లో? ఒకసారి అది ఆలోచించుకోవాలి. అయితే సాక్ష్యం లేదు కాబట్టి మేము ఇట్లని మేము చెప్పలేని పరిస్థితి. ప్రమాదం జరిగింది, మా పార్టీ తరఫున వాళ్ళ కుటుంబానికి చేయాల్సిన సహాయం చేశారు. దాని గురించి ఒక మంత్రి జిల్లాకు వచ్చి చెప్పడానికి 15 నిమిషాలు టైం కేటాయించడం, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా తొక్కిచ్చాడంటాం, అందుట్లో ఒక దళితుడిని తొక్కిచ్చాడంటాం. అయ్యా, మీకు దళితుల పట్ల ప్రేమ ఉందా? దళితులను బజార్లో నిలబెట్టి అరికాళ్ళు బగిలేటట్టు కొట్టడం, దళితులు ఆడపిల్లల మీద 14 మంది 15 మంది పాశవికంగా అత్యాచారాలు చేస్తుంటే వాటి గురించి మీ పేపర్లు రాయరు, మీరు సరైన చర్యలు ఉన్నట్టుగా కనపడవు, మీరు దళితుల పట్ల ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడతారు. దళితులు వైఎస్ఆర్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు, మా పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు. మీరు ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఎస్సీ కమ్యూనిటీస్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి హీరో. సరే, ఆయన
రెంటపాల గ్రామం వెళ్తే అదొక తప్పుగా నిమ్మల రామానాయుడు చెప్తాడు. రెంటపాల గ్రామంలో మా పార్టీ కార్యకర్త గ్రామస్థాయి నాయకుడు చనిపోతే వాళ్ళ తండ్రి వచ్చి, అయ్యా మా వాడు మీకు వీరాభిమాని, నేను విగ్రహం పెట్టుకున్నాను, మీరు వచ్చి ఆ విగ్రహాన్ని మీ చేతులతోటి ఓపెన్ చేయించుకోవాలని ఆయన పలు పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే, ఓ బాధ్యతగా ఓ పార్టీ నా కార్యకర్త చనిపోయినందుకు కాకుండా వాళ్ళ తండ్రి గారి కోరిక మేరకు ఆ ఊరు వెళ్ళటం జరిగింది. ఊరు వెళ్తుంటే ప్రజలు నీరాజనాలు పలికారు. అంటే దారి పొడుగు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని, ఆయన చేసిన సంక్షేమాలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి, మీరు చేసిన వెన్నుపోటు గుర్తుకొచ్చి మీకు ఒక బుద్ధి చెప్పాలని కసితోటి ప్రజలు రోడ్డు మీదకి వస్తూ ఉంటే మీరు వాళ్ళని కంట్రోల్ చేయలేక అక్కస్తోటి ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తూ ఆయన ఏదో మనిషిని తొక్కియడం కోసమే ప్రయాణం మొదలుపెట్టినట్టు, దాంతోపాటు కారులో ఉన్న వాళ్ళందరూ తొక్కుమని ప్రోత్సహించినట్టు, ఒక బస్సులో వెళ్తే బస్సు యాక్సిడెంట్ చేస్తే ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ బాధ్యుల, పక్కన విఐపి సీట్లో కూర్చున్న వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళందరూ ఎట్లా బాధ్యులు అవుతారు? మనందరికీ తెలుసు, యాక్సిడెంట్లు అయితే వెహికల్ సీజ్ చేస్తారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి డ్రైవర్ని పంపిస్తారు, పేపర్లు అన్నీ ఉన్నాయో లేదని వెరిఫై చేస్తారు, ఇంతే కదా. డ్రైవర్ని కోర్టుకు పెడతారు. అట్లా కాకుండా ఏదో వెహికల్ తీసుకెళ్ళిపోయి బుల్లెట్ ప్రూఫ్ వాకరం తీసుకెళ్ళిపోతున్నట్టు, ఈయన నేరం A2, A3, A4, A5లని కారులో ఉన్న వాళ్ళందరినీ ముద్దాయిలుగా చిత్రీకరించడం, ఈ పెట్టి కేసులతోటి మీరు ఏం సాధించాలని. మీరు ఒక మాట అడుగుతా, బాధ్యత లేకుండా ఆగలేదు, ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా అని నిమ్మల రామారెడ్డి మాట్లాడాడు నిన్న. ఆ మాత్రం బాధ్యత లేదానని. తమరికి లోకేష్ గారి పాదయాత్రలయ్యా ఎన్టీ రామారావు గారి స్వయాన మనవడు, లోకేష్ కూతురు బిడ్డ అయితే తారకరత్న కొడుకు బిడ్డ, నందమూరికి నిజమైన వారసుడు. స్ట్రోక్ వచ్చి పడిపోతే పాదయాత్ర మీరు ఆపారా? లోకేష్ ఏమన్నా పాదయాత్ర ఆపాడా? కందుకూరు చంద్రబాబు నాయుడు వచ్చి కందుకూరులో అపోజిషన్లో సభ పెడితే కాలువలో పడి 8 మంది చచ్చిపోతే చంద్రబాబు నాయుడు సభ రద్దు చేసుకుని వెళ్ళాడా? ఏంటి మీరు మాట్లాడే మాటలు? పుష్కరాల్లో మీ ప్రచార పిచ్చితోటి మీరు షూటింగ్ కోసం గేట్లన్నీ వేసి ఒక్కసారిగా గేట్లు తీసి అంటే జనమందరూ ప్రవాహంలాగా వస్తూ ఉంటే మీరు ఆ విజువల్స్ కోసం అంటే సినిమా ఇదేమన్నా నిజ జీవితాలతో ఆడుకొని గేట్లు ఒక్కసారిగా ఓపెన్ చేస్తే ఆ తొక్కిసలాట్లో ముహూర్తం ఉందని చెప్పి ఆ ముహూర్తానికి మీరు గేట్లు తీయటం, ఒకసారిగా ప్రజలు వచ్చి పడి ఒకరి మీద ఒకరు పడి 28 మంది చచ్చిపోతే మీరేమన్నా బాధ్యత వహించారా? క్షమాపణ కోరారా? మీరెట్లా బాధ్యతల గురించి మాట్లాడతారు? మీకు నోర్లు ఉన్నాయని చిన్నంగా చెబితే ఏదో ప్రజలు నమ్ముతారని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విలన్న చేసి మీరు చెప్పాలనుకుంటే ప్రజల పట్ల హీరో ఆయన, రైతుల పట్ల హీరో. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించి రైతు భరోసా సంవత్సరం ఇచ్చి రైతాంగాన్ని అందరిని ఆదుకున్న హీరో ఆయన. వెల్ఫేర్ స్కీములతోటి పేదరికం పారదోలిన హీరో ఆయన. ఆయన ఆలోచనలతోటి ఆయన ఆచరణతోటే మన రాష్ట్రంలో జిఎస్టీ వసూళ్లు పెరిగినాయి, అభివృద్ధి పెరిగింది, రాష్ట్ర ఆదాయం పెరిగింది, రాష్ట్రం పురోగతి సాధించింది. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అన్నారు గురిజాడ. మా దృష్టిలో అభివృద్ధి అంటే కుటుంబాల అభివృద్ధి, మా పార్టీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో వ్యక్తుల అభివృద్ధి కుటుంబాల అభివృద్ధి సాధిస్తే ఆ దేశం ఆ రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు. మీ దృష్టిలో 4 బిల్డింగ్లు కట్టి అంటే 4 బిల్డింగ్లు 2 బిల్డింగ్లు ఒక దిక్కు కట్టి వాటికి అద్దాలు పెట్టి అదొక్కటే అభివృద్ధి అని చెప్పి ప్రపంచం అందరినీ చెప్పుకోవాలని మీ ఆలోచన. రాజధాని కడతా ఉంటారు, ఎవరు వద్దన్నారు మీరు కడితే? పోయిన సంవత్సరం 5 ఏళ్లలో 40,000 ఎకరాలు 30,000 ఎకరాలు ఎక్వైర్ చేసి సిఆర్డీ అని పెట్టి ఆ రైతులందరూ ముంచి మీ మాటలు నమ్మి కొనుక్కున్న వాళ్ళందరూ
కొనుక్కున్న వాళ్ళకి క్రయ విక్రయాలు లేక ఇరక్కపోయి నష్టపోయారు. మళ్ళీ ఇప్పుడు 50,000 ఎకరాలు అంటున్నావు. మీరు అంటే రైతులను మోసం చేసి ఆ భూమినే మళ్ళీ తాకట్టు పెట్టి రైతుల దగ్గర పూలింగ్ చేసి దాన్నే తాకట్టు పెట్టి మళ్ళీ లోన్లు తెచ్చుకొని ప్రభుత్వాన్ని నడపాలనే దుష్ట ఆలోచన. మీరు చేసే అన్ని తప్పులు, పరిపాలన చేత కాదు. అంతెందుకు ఎన్టీ రామారావు గారి పేరున్న పథకాలు ఉన్నాయి. ఎన్టీఆర్ గారు చేసిన పథకాలు ఇప్పటికీ కూడు గుడ్డ నేడని చెప్పుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు చేసిన ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అని చెప్పుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అమ్మఒడి లాంటి పథకాలు ప్రజల్లో ఫలానా ఆయనే చేశాడని చెప్పుకుంటున్నారే. చంద్రబాబు నువ్వు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయితేమయ్యా, ఒక్క పథకం నీ పేరు చెప్పుకునేది నువ్వు జనాన్ని ఉద్ధరిస్తానికి ఒక్క పథకం చేసావని చెప్పుకోలేము. మాటలు తీయంగా చెప్తూ వీళ్ళు ట్రైన్ అయ్యి ఒక పేపర్లో తనకు సొంత మీడియా ఉందని అబద్ధాలను చెప్తూ చెప్పటం నిమ్మల రామానాయుడు స్థాయికి నిన్న మాట్లాడటం తగింది కాదని హితవు చెప్తా ఉన్నాం. ఆయన వెలుగొండ ఎప్పుడు పూర్తి చేస్తానో చెప్పినట్టయితే బాగుండేది. ఆ విషయాలు చెప్పకుండా ఈ విషయాలు చెప్పి పొగాకు రైతులకి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా వచ్చి ప్రభుత్వాన్ని నిద్రలేపితే కేంద్ర మంత్రి దిగొచ్చాడు పీయూష్ గోయల్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు దిగొచ్చారు ఒంగోలు బోర్డుకి వచ్చి మీటింగ్ వేసి కొంత వ్యాపారస్తులకి హెచ్చరిక చేసిపోయారు. మళ్ళీ కొంటామని చెప్పారు. కొంటామని చెబితే రాష్ట్ర ప్రభుత్వం సగం, కేంద్ర ప్రభుత్వం సగం వేసి ఈ లో గ్రేడ్లు ఏవైతే బేళ్ళు వెనక్కి వెళ్తున్నాయి కొంటామని చెప్పారు కదా. ఇప్పటి వరకు ఎందుకు మీరు మార్కెట్లోకి రాలేదు? ఈ మీడియాకి, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఈ నిమ్మల రామానాయుడు లేకపోతే పక్కన ఉన్న వాళ్ళందరికీ పొగాకు రైతులు సమస్యలు పట్టవా? మన జిల్లాలో రైతాంగం పరిస్థితులు మీకు పట్టవా? వీటన్నిటికీ సమాధానం చెప్పించలేరా ప్రభుత్వంతో? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఫేక్ వీడియోసో ఒరిజినల్ వీడియోసో తెలియ అవి ఫోర్స్నిక్లో తేల్తాయి. ఒక చిన్న సంఘటన మీరు ఎలాబరేట్ చేసి మొత్తం డైవర్ట్ చేసి జగన్ గారికి లక్షల మంది జనం వస్తుంటే నేరాజనాలు పలుకుతుంటే మీరు ఓర్చుకోలేక దాన్ని తప్పుదారి పట్టించండి. జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరేది మనుషులు దొక్కిడానిక? ఏం మాట్లాడతారు మీరు? ఇది మంచి పద్ధతి కాదని హితవు చెప్తూ రప్ప 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 అంట. ఈ రప్ప రప్ప అని బోర్డు పట్టుకున్నాడు వీడు. ఈ రప్ప రప్ప అని బోర్డు పట్టుకున్నాడు వీడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. వీడు రవితేజ బొల్లెద్దు. ఇదిగో వాడికి మెంబర్షిప్ 24 నుంచి 26 దాకా వాడికి మెంబర్షిప్ ఉంది పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో. బొల్లెద్దు రవితేజ వీడికి పెదకూరపాడు కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త. మీరే పంపించి మీరే బోర్డులు పెట్టి అంటే మేము మెడలకు వస్తామని గొంతులకు వస్తామని ఎందుకు మాట్లాడతారు? మీరు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు స్థాయి తగ్గించుకొని ఏమంటాడు? పాతాళాన్ని దుక్కేస్తాడు, భూస్థాపితం చేస్తానంటాడు. ఆయన వయసు ఎంత? ఆయన మాట్లాడదగిన కొడుకుతో సమానమైన జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా మాట్లాడనొచ్చా? భూస్థాపితం చేస్తాడా? ఆయన ఏమంటాడు? పవన్ కళ్యాణ్ నారదీస్తాడంట, తొక్కి నారదీస్తారు. ఏంది మీ మాటలు? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.